రామాయణ అరణ్యకాండ 16 సర్గ. ఇక్కడ హేమంత ఋతువు వచ్చిందని ఆ ఋతువులో జరిగేవన్నీ వర్ణించటం, అలాగే రామలక్ష్మణుడు భరతుడు యొక్క ఉదాత్తను గుర్తించి వాళ్ళు అది మాట్లాడుకుని మెచ్చుకోవటం గురించి చెప్పబడింది. వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యాపాయే హేమంతరుతిరిష్టః ప్రవర్తతే. మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా పంచవటిలో నివసిస్తూ ఉండగా ఇంతలో శరదృతువు అయిపోయింది. సకల ప్రాణులకి ఇష్టమైన హేమంత ఋతువు వచ్చింది. అంటే అశ్వాయుజ మాసం కార్తీక మాసం అయిపోయి ఇప్పుడు మార్గశిర మాసం అన్నది మొదలయ్యింది. అంటే వర్షాలు తగ్గిపోయి ఇప్పుడు కాస్త చల్లగాలులు మొదలవుతాయి. వర్షాల వల్ల ఏదైతే మనకి వెళ్ళటానికి నడవటానికి అన్నింటికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయి మార్గశిర మాసం చలికాలం మొదలైంది. सा कदाचित् प्रभातायां शर्वार्यां रघुनन्दनः प्रययावभिषेकार्थं रम्यां గోదావరిం నదీం. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ ఉదయం శ్రీరాముడు స్నానాది విధులు చేసుకోవటానికి రమ్యమైన గోదావరి నదికి బయలుదేరుతున్నాడు. ఆయన వెనకాల సీతాదేవి అనుసరించింది. వినమ్రుడైన లక్ష్మణుడు కూడా ఒక కలశాన్ని చేతబట్టుకుని సీతారాముల వెనకాల నడుచుకుంటూ అలా వెళుతూ అన్నైన రాముడితో ఇలా అంటున్నాడు. ప్రహ్వాహ కలశహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతో అనువ్రజన్ భ్రాత సౌమిత్రి రిధమబ్రవీతు. కలశాన్ని పట్టుకుని వెళుతూ అంటే ఇక్కడ వీరుడు అన్నీ ఉన్నవాడైనా సరే అన్న వెనకాల సేవ చేయించుకునేటప్పుడు ఎలా అంటే మనం కొన్ని పనులు ఇంట్లో పిల్లలకి చెప్పామంటే ఇప్పుడు పొద్దున్నే లెగాలని చెప్పాం. అదే కార్తీక మాసం అనుకో, ఇంత పొద్దున్నే ఎందుకు లేపుతావు, చాలా చల్లగా ఉంది, నేను తర్వాత చేస్తాను, నేను ఇప్పుడు చెయ్యా అని అంటారు. అయితే ఇక్కడ పోనీ సీత ఆయన వెనకాల వెళ్ళిందంటే భార్య కదా, సహధర్మచారిణి, ఇంకా మునిగినా తేలినా ఆయన వెనకాలే వెళ్ళింది అనుకుంటే అదొక అర్థం. ఈయనకేం పని, ఈయన ఎందుకు అనుసరించాలి? కానీ ఆ సీతారాముల్ని అన్నా వదినైనప్పటికి కూడా తల్లిదండ్రులుగా తను భావించాడు కాబట్టి ఆయనకి కష్టం కలగకుండా సేవించుకోవాలనుకున్నాడు. కానీ ఈ సేవించుకునేటప్పుడు నాకు కూడా కష్టం కలుగుతుందన్నది కూడా తన గురించి తను ఆలోచించుకోడు. సేవాభావం ఎలా అయితే గురు దూకం అంటే దూకాలి, నుంచో అంటే నుంచాలి, కూర్చో అంటే కూర్చోాలి, తిను అంటే తినాలి, తినకంటే మానేయాలి. గురు శాసనం ఎలా అయితే నువ్వు శిరస్సు వహించి దాన్ని అంగీకరించి ఆచరిస్తూ ఉంటావు, ఇక్కడ కూడా ఆ రాముడు అంటే అంత భక్తి ఉండి అందుకే ఈ లక్ష్మణుడు ఆ కలశాన్ని చేతబట్టుకుని వాళ్ళ వెనకాల వెళ్తున్నాడు. అది చలికాలం, ఎందుకంటే హేమంత ఋతువు మొదలైపోయిందని చెప్తున్నారు. అంత చలిలో వెళుతూ కూడా ఇక్కడ మళ్ళీ అన్నతో మాట్లాడుతున్నాడు. ఓ ప్రియభాషి అన్న, నీకు చాలా ఇష్టమైన హేమంత ఋతువు మొదలైంది. రాముడికి ఎందుకు ఇష్టం అంటే ఋతువులు కూడా ఇష్టం ఉంటాయా అంటే ఈ హేమంత ఋతువులో విశేషంగా ఏముంటాయంటే మనకి సంవత్సరం అంతా కూడా పంటలు పండించడానికి వీలుగా ఉంటుంది. కొన్ని మాసాల్లో మొదలు పెడతాం, ఈ పంట అంతా కూడా చిగురించి పంట చేతికి రావడానికి కాస్త వ్యవధి పడుతుంది, కాలం పడుతుంది. ఈ సమయంలో పంటలు చేతికొచ్చే సమయము, అందుకని పంటలు చేతికి వచ్చినాయి అంటే ధాన్యం అన్నది సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా పండితేనే మనం దాన్ని కొనుక్కోవటానికి వీలవుతుంది. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే పంట ఉండాలి కదా నువ్వు కొనుక్కోవటానికి, నీకు అందుబాటులో ఉంటే నువ్వు కొనుక్కుంటావు. నీ దగ్గర ఎంత డబ్బున్నా అక్కడ పంట లేనప్పుడు దేన్ని కొనుక్కుంటావు? ఎంత డబ్బున్నా డబ్బునైతే తినలేవు కదా, ధాన్యం కొనుక్కునే వండుకుని తినాలి. ఇది వచ్చే సమయం, అందుకు రాముడికి ఇదంటే ఇష్టము. అయం సా కాలః సంప్రాప్తః ప్రియో యస్తి ప్రియం వద అలంకృత ఇవ భాతి ఏన సంవత్సరః శుభః. ప్రతి సంవత్సరం కూడా ఈ ఋతువు అందే కదా, అక్కడ పంటలన్నీ ఇప్పుడు ఫలించే సమయం, అంటే నువ్వు కష్టపడిందంతా కూడా ఇప్పుడు నీ చేతికి వస్తుంది. ఇలా కష్టపడంగానే చిటికేయంగానే అన్నీ చేతికి రావు. కొన్ని నెలలు కష్టపడితే అంత కష్టపడిన దానికి ప్రతిఫలంగా పంట ఇప్పుడు చేతికి వస్తుంది. పైగా దీనికి ముందు వర్షాలు వచ్చాయి, అంటే వర్షానికి తట్టుకుని అన్నీ తట్టుకుని ఉన్న పంట నీకు చేతికి వస్తుంది. పైగా వర్షాలు కూడా అతిగా పడకుండా ఉంటే, అది నష్టపోకుండా ఉంటేనే మళ్ళీ ఈ సమయానికి అవి చక్కగా చేతికి వస్తాయి. అందుకే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ దానలక్ష్మి ఇళ్ళకి తెచ్చుకుంటారు, వాళ్ళ ముఖంలో అందుకే సంతోషం అన్నది వెల్లివిరుస్తూ ఉంటుంది. అందుకే ఈ హేమంత ఋతువు సంవత్సరంలో అంతా కూడా శోభను ఇస్తుంది, శుభప్రద కాలము. నిహార పురుషో లోకః పృథివీ సస్యశాలిని జలాన్యను
భోగ్యాని సుభగో హవ్యవాహన. ఈ ఋతువులో పొలములన్నీ కూడా పైరు పంటలతో కలకలలాడుతూ ఉంటుంది. మంచు పడటం ద్వారా ఆ జనుల శరీరం చలికి తట్టుకోలేకుండా ఉంటుంది. నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, అందుకే స్నానానికి అనువుగా అనిపించదు. పైగా నదీ స్నానాలు ఇవన్నీ అంటే ఇంకా కష్టం అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న లెగటమే కష్టం, పైగా అంత చలిలోకి వెళ్ళి చల్లనీళ్ళలో ములగాలంటే ఇంకా కష్టము. అగ్ని ఉంటే కాస్త వేడిగా ఏదన్నా ఉంటే సుఖంగా అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా శరీరం చలికాలంలో ఏమో వేడివేడిగా తినాలి, వేడివేడిగా తాగాలి, వేడిగా వెచ్చగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎండాకాలంలో చల్లగా ఏదన్నా తినాలి, చల్లగా ఏదన్నా తగిలితే బాగుంది అనిపిస్తుంది. అంటే కాలానికి వ్యతిరేకంగా ఈ శరీరం కోడుకుంటుంది, అప్పుడే ఇది దానికి తట్టుకోగలదు. నవాగ్రాయణ పూజాభిః అభ్యర్చ్య పితృదేవతాః కృతగ్రయణకాః కాలే సంతో విగత కల్మషాః. అయితే సత్పురుషులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కాలంలో పంట చేతికి వస్తుంది. అయితే ఆ వచ్చిన కొత్త పంటనంతా కూడా ధాన్యానంతా కూడా వీళ్ళు రాగానే ఇంటికి తీసుకెళ్ళి వండుకుని తినేరు. దాన్ని ఏం చేస్తారు, ముందుగా దేవతలకి పితృదేవతలకి అన్నీ తృప్తిపరిచిన తర్వాత ఆగ్రాయన కర్మలు అంటారు. అంటే హోమ కార్యక్రమాలు చేస్తారు. వచ్చింది ఆ పంట చేతికి ఏదైతే వచ్చిందో ఆ ధాన్యాన్ని అంతా కూడా ముందుగా ఏం చేస్తారు, హోమకానికి ఆచరించడానికి వినియోగిస్తారు. ఇలా చేసిన తర్వాత అప్పుడు దాన్ని పూజించుకుని ఇవన్నీ చేస్తారు. ఎందుకు అంటే పాపరహితులుగా ఉండటానికి. ఏదైనా పరమాత్మకి నివేదించి తీసుకుంటే ప్రసాదం అవుతుంది. అలాగే ఇక్కడ పాపాలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళు ఏం చేశారని అంటే, మనకి గృహస్థాశ్రమంలో కూడా రోజు ఇల్లు తుడుచుకునేటప్పుడు, కొన్ని కొన్ని నడిచేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతాయి అంటే కొన్ని జీవులు మన చేతుల్లో చచ్చిపోతున్నాయి. అందుకే ఇవన్నీ నువ్వు పాపాలు తొలగించుకోవటానికి తెలిసి చేసినా తెలియకుండా చేసినా చేసిన దానికి నువ్వు మళ్ళీ ఇంకోటి కర్మ చేసి దాన్ని సరి చేసుకోవాలి. అందుకే మనకి దాన ధర్మాలు అని చెప్పారు. అలాగే ఇక్కడ వచ్చిన పంటను అంటే ఆ పొలం దున్నటానికి ఇవన్నీ చేస్తారు. దానికి కాస్త కాస్త పరిశ్రమ ఇవన్నీ ఆ కృషి అన్నిటికీ కొన్ని కొన్ని జరిగి ఉండొచ్చు. అందుకని పైగా భూమిని తవ్వావు, ఇవన్నీ కూడా చేశావు, అందుకని అవన్నీ కూడా తొలగించుకోవటానికి ఇలా వాళ్ళు చేసి అప్పుడు కానీ దాన్ని వాళ్ళు పూజించారు. ప్రాజ్ఞా కామ జనపదాః సంపన్నా తరఘోరసాః విచరంతి మహీపాలా యాత్రాస్థా విజిగీషవః. ఈ కాలంలో పల్లె ప్రజలందరూ కూడా ఇవన్నీ పాడి పంటలు ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఎండాకాలంలో ఎలా అయితే మనకు కూడా ఎంత నీళ్లు తాగినా ఇంకా దాహంగా అనిపిస్తూ ఉంటుంది, అప్పట్లో పాలు అవన్నీ కూడా ఆ జీవులు కూడా అంతగా ఇవ్వవు. అవి కూడా వేడికి తట్టుకోవాలి, అందుకని అప్పుడు కూడా అంత పంట రాదు. ఇక్కడ ఆవు పాలు కానీ ఇక్కడ పాడి పంటలన్నీ కూడా ఈ కాలంలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే అందరు జనాలకి కూడా కోరిక తీరిన వారులాగా చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే అన్నీ సమృద్ధిగా లభిస్తూ ఉన్నాయి. యుద్ధంలో జయించగలిగిన రాజులు ఎలా అయితే విజయాన్ని పొందగానే ఆ విజయాత్రలు చేస్తూ ఉంటారో, సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకేవ స్త్రీనోత్తరాధిక్ ప్రకాశతే. ఈ కాలంలో సూర్యుడు తన కిరణాన్ని కూడా ఎలా అయితే మనకి సంవత్సరం రెండు ఆయనాలుగా ఉంది, దక్షిణాయనం అలాగే ఉత్తరాయణం. ఇప్పుడు ఉత్తరాయణం మొదలయ్యే కాలము, అందుకే సూర్యుడికి దిశ మారుతుంది అంటారు. దాని తీవ్రత అన్నది కూడా మనకి తక్కువగా ఉంటుంది. ప్రకృత్యా హిమకోసడ్యో దూరసూర్యశ్చ సాంప్రతాం యథార్థానామ సువ్యక్తం హిమవాన్ హిమవాన్ గిరిః. దక్షిణ అందు హేమంత కాలంలో సూర్యుడు ఎలా అయితే మనకి అంత తీవ్రంగా ఉండడు. అందుకే ప్రకృతి సహజంగా హిమవత్ పర్వతాలు ఇంకా మంచుగడ్డలాగా ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆ పర్వతానికి హిమాలయము అన్న పేరు కూడా సార్థకంగా అనిపిస్తుంది అని. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శతః సుఖాః దివసాః సుభగాదిత్యాః ఛాయా సలీల దుర్భగాః. ఈ ఋతువులో పగటి వేళ మధ్యాహ్న సమయంలో కూడా సూర్యకిరణాల యొక్క స్పర్శ సుఖంగానే ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఎలా అయితే మనకి సూర్యుడు ఉదయించిన ఒక గంట తర్వాత బయటకు కూడా వెళ్ళలేం, చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ఒళ్ళంతా కూడా మనకి ఏదో మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది బయటకు వెళ్తే. కానీ ఈ మాసాల్లో ఏమవుతుందంటే హేమంత ఋతువులో అంటే మార్గశిర మాసము పుష్యమాసము మధ్యాహ్న సమయంలో కూడా బయటకు వెళ్ళినా సూర్యుడి కిరణాల ఒక స్పర్శ మనకి సుఖంగానే అనిపిస్తుంది కానీ బాధ అనిపించదు.
అందుకే జనాల యొక్క సంచారం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నీడలు నీళ్లు జనాలకి బాధాకరంగా ఉంటాయి. ఎండ ఎక్కువ లేకపోతే నీడ పడదు. పైగా నీళ్ళు అన్నవి కూడా గాలి చల్లగా ఉంటుంది, అన్నీ చల్లగా ఉంటాయి కాబట్టి ఇవి చల్లగా ఉంటాయి. మృదు సూర్యాః సనిహారాః పటుశీతాః సమారుతాః శూన్య అరణ్య హిమధ్వస్త దివసా భాంతి సాంప్రతం. ఈ కాలంలో విశేషంగా ఏమవుతుంది అంటే పగటి వేళల్లో సూర్యకిరణాలు కూడా పెద్దగా వేడిగా ఏముండవు, తగ్గే ఉంటుంది. మంచేమో ఎక్కువగా ఉంటుంది, చల్లగాలులు ఎక్కువగా ఉంటాయి. అందుకే జనాలు తట్టుకోలేనంతగా చల్లగాలులు వీస్తూ ఉంటాయి. అడవుల్లోని వన్యల్లో ఆ అడవుల్లో నివసించే ప్రాణులు ఆ మంచు దెబ్బకి తట్టుకోలేక బయట సంచరింపవు. బయట సంచరించవంటే వాటికి ఏమైనా మనగా ఇల్లులు ఉన్నాయని బయటకు వెళ్ళాలంటే నడుస్తుందా? అందుకని అవి కాస్త వెచ్చగా ఉండేది గుహల్లోనూ వీటిల్లోనూ అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఎక్కువగా అవేమి తిరగవు ఇతర కాలాల్లో తిరిగినట్టుగా. అందువలన ఈ వనాలు అంటే ఈ వీటిల్లో కూడా అరణ్యాల్లో కూడా సంచారం తక్కువైపోయి ఉంటుంది. నివృత్తాకాశ శయనాః పుష్యనీతా హిమారుణాః సీతా వృద్ధతరాయామాః త్రియామా యాంతి సాంప్రతం. ఈ ఋతువులందు ప్రజలు ఎలాంటి ఇక్కడ ఆచ్ఛాదనములు లేని మేడల పై భాగంలో పడుకోవటం మానేస్తారు. ఎలా అయితే ఎండాకాలంలో ఏం చేస్తాము, వర్షాకాలంలో కూడా పైన పడుకోవడం, ఎప్పుడు వర్షం పడుతుందో మనకి తెలియదు. ఎండాకాలంలో హాయిగా పైకెక్కి పడుకుంటాము, కానీ ఇక్కడ చలికాలంలో ఎవరు కూడా పైకెక్కి పడుకోరు, ఎందుకంటే చల్లగాలి ఇంకా రాత్రి ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని పుష్యమి అట్లా ఆ మాస రాత్రుల్లో ఆ ప్రదేశాలన్నీ కూడా మంచుతో ఆవరించి ఉంటాయి, విపరీతంగా చల్లగాలులు వస్తూ ఉంటాయి. అందుకే రాత్రులు ఎక్కువగా ఉంటాయి, పగలు తక్కువగా ఉంటాయి. అందుకని బయట ఎవరు పడుకోరు. రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంద ఇవ దర్శః చంద్రమాన ప్రకాశతే. పొగమంచుల ఆ చంద్రమండలము ఆవరింపబడి ఉంటుంది. అందుకని అది కూడా పెద్దగా ఎర్ అంత కాంతిమయంగా ఏమనిపించదు, ఎందుకంటే సూర్యుడి తీవ్రత ఉండే బట్టి ఆ మాసాల్లో వచ్చే పౌర్ణములు చాలా కాంతిమయంగా ఉంటాయి. కానీ ఇక్కడ సూర్యుడు యొక్క తీవ్రత తగ్గే కొద్దీ చంద్రుడు యొక్క ఆ నిశ్వాసలాగా అంటే కాస్త అర్థం ఎలా అయితే మాలిన్యాలతో ఉన్నట్టుగా మసకబారినట్టుగా ఎలా అయితే ఉంటుందో చంద్రుడు కూడా కాస్త తేజస్సు తక్కువగానే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అది స్వయం ప్రకాశుడు కాదు, సూర్యుడు కిరణాల వల్ల దానికి ప్రకాశం ఉంటుంది కాబట్టి. సూర్యుడిలోనే అంత తేజస్సు తగ్గినప్పుడు దాని కారణంగా ఇది కూడా మనకి తగ్గి కనిపిస్తుంది. జ్యోత్స్ని తుషార మణిన పౌర్ణమాస్యాం న రాజతే సీతేవా చాత పశ్యామ లక్ష్యతే నతు శోభతే. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించి ఉన్నట్టుగా పౌర్ణమి రోజు కూడా ఆ ప్రకాశం చంద్రుల్లో అంత ఉండదు. ఎండవేడికి వన్నె తగ్గిన సీతాదేవిలాగా. ఎలా అయితే ఇప్పుడు సీతాదేవికి వన్న తగ్గిందని ఎందుకు చెప్తున్నారంటే అడవుల్లో ఇంత సౌకుమారంగా పెరిగిన సీత ఇక్కడ ఏమీ లేకుండా ఎండలో నడిచి గాలికి వీటికన్నిటికీ సంపర్కం వల్ల కాస్త వాడిపోయినట్టు అయిపోయింది. అలాగా శోభ తగ్గినట్టుగా కనిపిస్తాడు ఆ చంద్రుడు కూడా. ప్రకృత్యా శీతల స్పర్శో హిమవిద్దశ్చ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల. పడమటి గాలులు సహజంగానే చల్లగా ఉంటాయి ఈ ఋతువులో. అందుకే ప్రాతకాలంలో ఆ మంచు తాకిడికి తోడవటం వల్ల చల్లగాలి ఇంకా పెరిగినట్టుగా అనిపిస్తుంది ఈ ఋతువులో. అందుకే ఇక్కడ కొన్ని పదార్థాలు కూడా బాష్పచ్చాన్య అన్య అరణ్యాని యవ గోధుమావంతి చ శోభంతే అభ్యుదీతే సూర్యే నదద్భిః క్రౌంచ సారస్యేహ. ఈ యవనులు గోధుమలు ఇలా చేలుగల ఆ అరణ్య ప్రదేశాలన్నీ కూడా పొగ మంచుతో కప్పబడి ఉంటాయి. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు కాస్త తొలగిపోతుంటుంది. అలాగే ఈ క్రౌంచ సారస ఈ పక్షులు ఆ శబ్దాలు వినసొంపుగా వినిపిస్తూ ఉంటుంది. ఖర్జూర పుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండుల్యేహ శోభంతే కించిదానుమ్రాః సాలయః కనకప్రభాః. బాగా పంటకి వచ్చిన వరి పైరులాగా పూర్తిగా ధాన్యాలతో నిండిపోయేది బంగారు రంగులో పసుపు రంగులో ఈ రెండు ఒక కలయికలో కనిపిస్తూ ఉంటుంది.
అలాగే ఖర్జూర పుష్పాలతో చక్కగా అలంకరించినట్టుగా ఆ వరి కంకులు, ఆ ధాన్యాలు కూడా బరువుగా ఉండటం చేత అవి కాస్త వంగినట్టుగా, తలలు వంచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మయూఖేరుపసర్పద్భిః హిమనీహార సంవృత్తేః దూరమభ్యుదీతः సూర్యः శశాంక ఇవ లక్ష్యతే. సూర్యుడు ఉదయించి పైకి వస్తూ తన కిరణాలంతటా ప్రసరింపచేస్తూ ఉంటే అయినా దట్టమైన పొగమంచు అలుముకుని ఉండటం ద్వారా ఆ కిరణాలు పెద్దగా వేడి ఏమీ కలిగించలేదు. అందువల్ల సూర్యుడు కూడా చంద్రుడిలాగే కాస్త కాంతిహీనంగానే అనిపిస్తాడు మనకి. అందుకే ఆహ్లాదకరంగానే ఉంటుంది పగటి వేళ కూడా. అగ్రాహ్య వీర్య పూర్వాహ్నే మధ్యాహ్నే స్పర్శత సుఖ సంరక్త కించిదాపాండు ఆతప శోభతీక్షితో. ఆ సమయంలో ఎండ ఎరుపు, కొద్దిగా తెలుపు, పసుపు రంగులతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మళ్ళీ ఇక్కడ మనకి వెలుగులు అయితే ఉంటాయి కానీ అంత తీవ్రంగా ఉండవు. ప్రాతకాలంలో అంత తీవ్రతగా ఇంకా అసలే కనపడదు. మధ్యాహ్న సమయంలోనే సుఖస్పర్శ ఇస్తుందంటే ప్రాతకాలంలో అంత పెద్దగా ఏమీ ఉండదు. అవశ్యాయాని పాతేన కించిత్ ప్రాక్లిన్న సాధ్వన వనానాం శోభతే భూమి నివిష్ట తరుణాతప. ఆ వనాల్లో ఆ భూమంతా కూడా పచ్చిక బయళ్ళు నిండి ఉన్నట్టుగా మంచు పడటం ద్వారా అంతా తడిసి ఉంటుంది. అలాగా నీటి బిందువులు లేతగా ఉన్న ఆకుల మీద పడి ఉంటాయా, ఎలా అనిపిస్తున్నాయంటే ముత్యాల్లాగా అనిపిస్తున్నాయి. చూస్తానికి చాలా అందంగా అనిపిస్తుంది. స్పృశంస్తు విమలం శీతం ఉదకం ద్విరదః సుఖం అత్యంత తృషితో వన్యః ప్రతి సంహారతీకరం. ఇక ఎంతో దాహంగా ఉన్న అడవి ఏనుగులు కూడా ఆ నిర్మలంగా ఉన్న ఆ నీటిని ఆ సుఖభావనతో తాకాలని వస్తున్నాయి. కానీ అవి అంత చల్లగా ఉండేసరికి తాకలేక మళ్ళీ తొండాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాయి. మనం కూడా స్నానం చేయాలన్నప్పుడు నదికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ముందుగా కొంచెం చెయ్యి పెట్టి కొంచెం కాలు పెట్టి అబ్బో చల్లగా ఉంది అనుకుంటా. కాసేపు అయ్యాక కొంచెం 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 పెట్టేటప్పుడు ఎంత కొద్ది కొద్దిగా పడుతూ ఉన్నా సరే ఆ చల్లగాలికి ఇంకా అనిపిస్తుంది. ఒక్కసారిగా లోపలికి వెళ్ళి రెండు ములిగి లేచాక ఏమనిపిస్తుంది? అంత అనిపించదు. నిండా ములిగాక అంత అనిపించదు చలి. కానీ కొద్ది కొద్దిగా తాకినప్పుడు ఇంకా చలికి భయం వేస్తూ ఉంటుంది, లోపలికి ఎలా బుద్ధి కాదు. అలాగా ఆ ఏనుగు కూడా తన తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. ఏతే హి సముపాసీన విహాగ జలచారిణః న విగాహంతి సలీలం అప్రగల్భ ఇవాహవం. నీటి దగ్గరలో ఉన్న జలపక్షులు అంటే మనకి ఈ కాలంలో సూర్యుడు ఎంత తీవ్రంగా ఉండడు, అలాగే మంచు వల్ల మనకి కాస్త కళ్ళకి కూడా ఎక్కువగా కనిపించదు. ఆ మంచు కమ్మేసినట్టుగా ఉంటుంది, అందుకని స్పష్టంగా కనిపించదు. కాకపోతే ఎక్కడ సరస్సు ఉందో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అన్నది కూడా తెలీదు మనకి. అయితే ఈ జలపక్షులు ఎప్పుడైతే అక్కడ అవి శబ్దాలు చేస్తూ ఉంటాయో అవి కూడా సాహసించలేక పిరికి వాటిలాగా మునగటానికి భయపడుతుండి కొద్ది కొద్దిగా కొద్దిగా పెట్టి శబ్దాలు చేస్తూ ఉంటాయి. అవశ్యాయతమోనంత నిహార తమసావృతాః ప్రసుప్త ఇవ లక్ష్యంతే విపుష్ప వనరాజయః. రాత్రి వేళలో మంచు వల్ల చీకటి చేత అన్ని కప్పేసినట్టుగా ఉంటాయి, ఏది స్పష్టంగా కనిపించదు. పగలే కనిపించట్లేదంటే ఇంకా రాత్రి అసలు కనిపించే అవకాశమే లేదు. పొగ మంచు కప్పేసి అంతా ఆవరించి ఉంటే అక్కడ ప్రతి చెట్టు ఎలా ఉంటుందంటే అసలు పూలు లేనట్టుగానే ఉంటాయి. ఆ వృక్షాలన్నీ పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. బాష్ప సంచన్న సలీల ఋత విజ్ఞేయ సారసాః హిమాద్రావాలుకేస్తీర్యేహ సరితో భాంతి సాంప్రతం. ఇక్కడ నదీ జలాల్లో ఆ పొగ మంచు ద్వారా అక్కడ మళ్ళీ వెలుగులు లేవు. దాని కారణంగా ఆ నీటి పక్షులు ఎక్కడైతే శబ్దం చేస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ నీళ్లు ఉన్నాయన్న స్పష్టత వస్తుంది. దూరం నుంచి అంత కనపడదు, దగ్గరికి వెళ్ళాక కనిపిస్తుంది. కానీ మంచు ఆవరించడం దగ్గర మనకి కొన్నిసార్లు బాగా చల్లగా ఉండి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, సూర్యుడు కూడా తీవ్రంగా లేనప్పుడు మనకి ఒక 1/2 కిలోమీటర్కి మించి కనిపించదు. కొన్ని సందర్భాల్లో అయితే ఒక 10 అడుగులకు మించి కనిపించదు. ఆ మంచు అంతలా కమ్మేసి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ జలపక్షులు చేసే మధుర ధ్వనుల చేత ఆ మంచుతో తడిసి ఉన్న ఇసుక తన్నెల వలన ఆ నదులు ఉనికి తెలుస్తుంది. దీంతో రామాయణ అరణ్యకాండ 16 సర్గాలు 24 శ్లోక సంపూర్ణం.